ఇలాంటి సింపుల్ అండ్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 30 మినిట్స్ పడుతుంది అంతే. ఫస్ట్ అయితే ఇలా వ్యాక్స్ షీట్ ఉంటుంది. ఈ వ్యాక్స్ షీట్ని ఇలా 2 లేయర్స్గా స్టిక్ చేసుకుంటున్నాను, కొంచెం స్టిఫ్గా ఉంటుందని. దానిపైన B7000 గ్లూ ఉంటుంది కదా, దాన్ని స్టిక్ చేసుకొని మిడిల్లో అయితే వైట్ కలర్ 3mm అనుకుంటా, సైజెస్ నాకు కరెక్ట్గా తెలీదు, స్టోన్ స్టిక్ చేసుకోవాలి. సైడ్స్లో ఇలా ఆరెంజ్ కలర్ స్టోన్స్ పెట్టాను. అలాగే కిందకి గ్రీన్ కలర్ డ్రాప్ షేప్ కొందని స్టిక్ చేశాను అనమాట. సేమ్ ఇదే ప్యాటర్న్లో 2 ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే బుట్టలు మనం కింద హ్యాంగ్ చేస్తాం కదా, దానికోసం ఇలా ఐ పిన్స్ తీసుకొని కట్ చేసుకోవాలి. నాకు హ్యాండ్మేడ్ జ్యువెలరీ మీద పెద్దగా ఐడియా లేదు, బట్ నాకున్న ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేశాను. నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి హ్యాండ్మేడ్ జ్యువెలరీ, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ అయితే ఇలా మనం స్టిక్ చేసుకున్న వాటిని నీట్గా కట్ చేసుకోవాలి. ఒక షేప్లో కట్ చేసుకొని వీటికి బ్యాక్ సైడ్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఐ పిన్స్, వీటిని గ్లూ పెట్టి స్టిక్ చేసుకోవాలి. నేను ఇక్కడ యూస్ చేస్తున్న గ్లూ అయితే B7000 గ్లూ. ఈ గ్లూ కానీ మెటీరియల్స్ కానీ ఎక్కడ దొరుకుతాయి ఏంటి, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. ప్రతిసారి మనం గ్లూ పెట్టుకున్నాక మినిమం ఒక 10 మినిట్స్ అయినా సరే గ్లూని డ్రై అవ్వనివ్వాలి, లేదంటే మనం కట్ చేసినా టచ్ చేసినా కూడా అది ఊడిపోతుంది, మన చేతులకు అంటుతుంది. సో మనం ఏదైనా గ్లూ పెట్టాక అది కొంచెం సేపు ఆరడానికి టైం ఇవ్వాలి. నెక్స్ట్ అయితే ఇలా ప్యాచెస్లా ప్రిపేర్ అయ్యాయి కదా, వీటిని నీట్గా కట్ చేసుకోవాలన్నమాట, అసలు ఎక్కడ కూడా వ్యాక్స్ షీట్ కనిపించకుండా. నేను కట్ చేస్తున్న కట్టర్తో కట్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఇలాంటి కట్టర్స్ కూడా మనకి మెటీరియల్స్ దొరికే షాప్లో అయితే ఈజీగా దొరుకుతుంది. ఆరి వర్క్, మగ్గం వర్క్వి దొరుకుతాయి కదా, అక్కడైతే ఇలాంటి కట్టర్స్ దొరుకుతాయి. అలాగే కొందన్స్ కూడా దొరుకుతాయి. ఇలా నీట్గా కట్ చేసుకున్నాక బ్యాక్ సైడ్ అయితే ఇయర్ రింగ్స్కి మనకి ఇలాంటి స్టడ్స్ లాంటివి ఉంటాయి, వాటిని రెండింటికి స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్నాక కాసేపు మళ్ళీ డ్రై అవ్వడానికి వదిలేయాలన్నమాట. నెక్స్ట్ ఐ పిన్స్ మనం ఇలా బెండ్ చేసి పెట్టాం కదా, దానికి బుట్టలు కూడా మెటీరియల్ షాప్లోనే తీసుకున్నాను. ఆ బుట్టను పెట్టేసి ప్రెస్ చేయాలి. ఇక్కడ నేను యూస్ చేసిన టూల్స్ నేమ్స్ అయితే నాకు ఇంకా అంత పెద్దగా ఐడియా లేదు, బట్ నా దగ్గర ఉన్న 2 టూల్స్తోనే నేను ఇయర్ రింగ్స్ కానీ నెక్ సెట్స్ కూడా నేను ప్రిపేర్ చేశాను. ఛానల్లో అన్నీ ఆల్మోస్ట్ వీడియోస్ ఉన్నాయి. ఇంకా క్లియర్ వీడియోస్ నేను ఫుల్ లెంత్ వీడియోస్లో ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తాను. కొంచెం నాకు టైం సెట్ అవ్వక నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.